అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు కడపలో మహానాడు కూడా నిర్వహించుకోవడం జరిగింది. 3 రోజుల పాటు కూడా దాన్ని 3 రోజులు కూడా జరిగిన తీరు కానీ అక్కడ వారి ప్రసంగాలు వింటే కేవలం ఆత్మస్తుతి పరనింద తప్ప మరొకటి ఒక్కటి కూడా లేదు. వారు పొగుడుకోవడం, లేకపోతే వాళ్ళ నాయకులను పొగుడుకోవడం, ఇతరులు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే, వ్యక్తిగతంగా దూషించడం తప్ప మరొకటి ఎక్కడా లేదు. అందరూ కూడా నేను 3 రోజులు కూడా అబ్జర్వ్ చేశాం. 3 రోజులు కూడా జరిగిన తీరు తప్ప మరొకటి ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్పినాం, ఏమి చేయగలం, ఎప్పుడు చేయగలం, అటువంటిది ఎవరైనా కానీ ప్రస్తావిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎవరు కానీ అటువంటి మాత్రం వారు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కానీ ప్రస్తావనకు అనేది తేకుండా మాత్రమే 3 రోజులు కూడా జరిగిపోయినాయి. అది మహానాడు కాదు, కేవలం మహా డ్రామాగా దాన్ని అంతా కూడా చెప్పక తప్పదు. కూడా అంతా కూడా అందరూ ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని పొగడం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పొగడం, లేకపోతే కార్యకర్తల వల్లనే నేను ఇక్కడ ఉన్నాడని చెప్పడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన ఈరోజు వాళ్ళ పార్టీ ఉంది అని చెప్పడం, ఇవి తప్ప మిగతా వారు కానీ అందరూ ఒకటి ఏమంటే జగన్నామ స్మరణ తప్ప మరొకటి ఏమీ లేదు. కేవలం జగన్నామ స్మరణ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి ఎక్కడగా లేదు. అందుకోసమే ఈ రాష్ట్రానికి కూడా వాళ్ళు చేసేది కూడా శూన్యం అనేది కూడా మరొక మారు కూడా నిన్న 3 రోజులు వల్ల కేవలం అంతా కూడా ప్రదర్శించుకున్నారు. వారందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఈరోజు కూడా ఎన్టీ రామారావుని గురించి, ఎన్టీ రామారావు వారసులు వారే అని, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పడం కూడా జరిగింది. నాకు అంతకంటే ఆశ్చర్యంగా ఏమంటే ఎన్టీ రామారావు చేత ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాళ్ళు పెట్టేసి ఎన్టీ రామారావు టోన్తో మాట్లాడించడం, చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ఆస్వాదించడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా ఆశ్చర్యమైంది. అదంతా కూడా అతని చివరి దశ అతని చివరి దశలో అతని నుంచి ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత అతను మాట్లాడిన మాటలేమి, అవేమన్నా మాటలు ఏమైనా చెప్పించింటే ఏదో వాస్తవాలు చెప్తా అన్నారప్ప అని కూడా చెప్పుకోవచ్చు. అసలు నాకే అనిపించేసింది, అసలు వారికి సిగ్గుందా లేదా అని కూడా నాకు అనిపించింది. ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత ఎన్టీ రామారావు గారు పైనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చెప్పులు కూడా విసిరిన తర్వాత ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ నిజమైన పార్టీ అని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎన్టీ రామారావును మళ్ళీ సస్పెండ్ చేసి ఎప్పుడు చేర్చుకున్నారు, అతను బతికుండగానే. ఈరోజు ఎన్టీ రామారావు గారు లేరు కాబట్టి, భౌతికంగా లేరు కాబట్టి అన్నీ మర్చిపోయింటారు జనం అనుకొని ప్రజలను నమ్మించాలా అని చెప్పి చూడడమే కానీ మరొకటి ఏమైనా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉంటాను. ఎక్కడైనా కానీ ఒక ప్రయత్నమైనా కనీసం ఆ ప్రయత్నం తప్ప అంటే ఎట్లా మోసం చేయడమే. కడక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వస్తే దాన్ని కూడా వాడుకోవడమే. అంటే మోసం చేయడానికి ఎక్కడికైనా కానీ వెనుకాడు అని చెప్పి మరొక మారు కూడా నేను నిరూపించుకున్నారు. మహానాడు అన్ని 3 రోజులు అన్ని కూడా పరిశీలిస్తే కూడా ఈరోజు ఒక వాగ్దానమైనా మళ్ళీ కూడా మేము ఇప్పుడు చేస్తామో చేయలేమని చెప్పాడా. సూపర్ 6 అని కూడా హామీలు ఇచ్చారు కదా. ఆ సూపర్ 6 హామీల గురించి ఎక్కడైనా కానీ ప్రస్తావించారా? మేము పెన్షన్ ఒకటి మాత్రం ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ గురించి మాట్లాడాడు తప్ప అది కూడా తప్పే. 64 లక్షలకు పైబడి అన్నారు. 65 లక్షలు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి 65 లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇచ్చేవాడు ఆ ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు 63 లక్షలు ఇచ్చానది. మొన్న 1వ తేదీ కూడా 63 లక్షలు, అంటే దాదాపుగా 3 లక్షలు కోత విధించినారు. అది కూడా చెప్పుకోకుండా 64 లక్షలు పైబడి ఇస్తామని కూడా చెప్పడము, ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా మోసం చేయాలని చెప్పి ప్రజలను తప్ప మరొకటి కానే కాదు.
అదే ఎన్టీ రామారావు గురించి మాట్లాడు. ఇంకా అతనైతే అదేదో పూర్వకాలంలో ఉన్నట్లుగా ఈరోజు లోకేష్ గారు అతను ఏదో ఒక యువరాజు అనుకున్నట్లుగా ఏదో అందుకోసమే 6 శాసనాలు కొత్తగా ఏదో శాసనాల పదమే లేదు ప్రజాస్వామ్యం వచ్చినాక 6 శాసనాలు ఇచ్చినట్లుగా దాన్ని గేమ్ చేంజర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పోవడము ఇవి తప్ప మరొకటి ఎక్కడా లేదు. ఒకటైతే ఎస్టాబ్లిష్ చేశారు ఈరోజు కూడా. వాళ్ళు చెప్పినట్టు 2 విషయాలు చూస్తే అక్కడ ఏంది వైకుంఠపాలిగా ఉండొద్దండి ప్రజలను అన్నాడు. అంటే ఇంకా కూడా 4 సంవత్సరాల నుంచి వారికి ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో ఏదైనా కానీ ఒక తూరి చట్టసభలో ఎన్నికలు జరిగితే వాళ్ళ కాల పరిధి వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి హామీలు కూడా ఇస్తారు ఏదైనా కానీ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు. అవి 5 సంవత్సరాల లోపల అమలు పరిచేటివి అని చెప్పేసి కూడా చెప్తారు. అంటే రాబోయే 4 సంవత్సరాల్లో అతను చెప్పినట్లుగా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇచ్చాడు. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మీరు గతంలో మాదిరి మీరు మళ్ళీ వైకుంఠపాలి అనేది కూడా మళ్ళీ చూపేద్దండి, నన్ను దించేది అని చేయొద్దండి, నన్ను మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తేనే నేను ఇచ్చిన హామీలకు మాత్రం గ్యారంటీ అయినట్లు నిన్న ప్రజలకు అనేది కూడా ఒక సందేశం కూడా పంపించినట్లు తప్ప మరొకటి కానే కాదు. కానీ వాళ్ళ 5 సంవత్సరాలు అనేది కూడా ఇంకా 4 సంవత్సరాలు కూడా మర్చిపోవద్దండి అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా ఎక్కడికైనా ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేశాడు. భవిష్యత్తు ఇప్పుడు 40 సంవత్సరాలు మేమంతా కూడా ఉన్నాము. భవిష్యత్తు 40 సంవత్సరాలకు నేను కాదు నాయకుడు లోకేషే అని చెప్పేది కార్యకర్తలకు అనేది కూడా ఒక సందేశం ఇచ్చినాడు. కానీ అతను కార్యకర్తల ద్వారా ఏదైతే హామీలు ఇచ్చాడో, ఏమైతే ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా హామీలు అనేది కూడా ప్రజలకు చెప్పాడో ఆ హామీలు నెరవేరుస్తానని చెప్పి మీకు చెప్పండి అని చెప్పి ధైర్యం మాత్రం చెప్పలేకపోయారు. ఆ కార్యకర్తలకు ఒకే ఒక సందేశాన్ని మాత్రం పంపించగలిగినారు సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి లోకేషే మీకు నాయకుడు నేను కాదు అని చెప్పి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగారు. కానీ నిన్న మహానాడు 3 రోజుల్లో మిగతా వారు సీనియర్ నాయకులు కూడా దాన్ని అంతా కూడా ఆమోదించినట్లుగా వారు మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అది ఉంది తప్ప మరొకటి ఏమీ కాదు. 4 సంవత్సరాల్లో కూడా మేమేం చేయలేము అని చెప్పగానే చెప్తూ ఉంటాను. మరొకటి నేను అడుగుతాను, ఏమైనా మీ హామీలు సూపర్ 6లో హామీలు ఏమైనాయి? ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు పరచాలి సంవత్సరంలో. మీరేమో 2 నెలలు 3 నెలల కిందట అసెంబ్లీలో మేలో తల్లికి వందనం అంటే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్తే ఈరోజు మళ్ళీ కూడా జూన్ వస్తుంది. జూన్ అంటే మళ్ళీ కూడా ఒక వారం 10 రోజులుగా నిన్నైతే దాన్ని ఊసే ఎత్తలేదు. మళ్ళీ జూలై ఇస్తారో ఆగస్టు ఇస్తారో ఇవ్వలేరు, లేకుంటే విడతల వారికి ఇస్తారు, లేకపోతే రైతుకు కావాల్సిన భరోసా ఆ రోజంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పేది దాని గురించి మాట్లాడలేదు. మిగతా హామీల గురించి కూడా 140 హామీలు ఇచ్చాడు. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో 6 ఇచ్చేదే కాకుండా ఇచ్చినాడు. దాని గురించి ఒక్కటి కూడా మాట్లాడలేదు. కొత్తగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒకటి కొత్తగా మొట్టమొదటిసారిగా నేను వినిందేమంటే రాయలసీమ వాసి అని మాత్రం మతికి చేశాడు. ఈరోజు కడప గడ్డపైన నేను రాయలసీమ వాసి అని చెప్పి మొట్టమొదటిగా ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను రాయలసీమ వాసిని. చాలా సంతోషం. ఇప్పటికైనా కూడా మతికి తెచ్చుకున్నావు. చివరి దశలో దిగిపోయేటప్పుడు నాకు వద్దని చెప్పి కొడుకు అప్పచెప్పేటప్పుడు నాయకత్వాన్ని రాయలసీమ వాసి అని చెప్పేసి కడప గడ్డ పైన ఈరోజు తీసుకుని వచ్చేసాడు. నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు రాయలసీమ వాసిగా రాయలసీమకి ఏం చేశావు? నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నువ్వు మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవాకు వేసుకొని వస్తు మీ మామ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవాకు గాలేరు నగరికి పునాది రాయి వేసినా ఆయన ఒక అడుగు కూడా ముందుకు తీసుకొని పోలేక కొన్ని రాజకీయ పరిశ్రమలను ఎందుకు ముందుకు తీసుకొని పోతే 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడైనా హంద్రీ నీవా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ నీవు ఉన్నావే 2004 వరకు దాదాపుగా 9 సంవత్సరాలకు పైబడి ముఖ్యమంత్రికి సుదీర్ఘంగా ఉన్నవే. అప్పటికే 9 సంవత్సరాలంటే ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం తరపున ఉన్నవే రాయలసీమకు చేసిన ఫౌండేషన్ మీ మామ కానీ మీరు చేసిన ఫౌండేషన్ కానీ
చంద్రబాబు నాయుడు వేసింది, కానీ దాన్ని కనీసం ఒక అడుగైనా 1 కిలోమీటర్ అయినా గాలేరు నగిరి కానీ హంద్రీనేవా కానీ ముందుకు తీసుకొని పోయావా అని చెప్పి నేను అడుగుతాను. నువ్వు ఏదో కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా 2014లోనే ముఖ్యమంత్రి అయిపోయి 19 వరకు ఉండేట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు లేకుంటే 4 తూర్లు ముఖ్యమంత్రిగా అయినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి నువ్వు అడుగుతావే. నేను ఈ పొద్దు అడుగుతున్నాను. ఇప్పుడు గాలేరు నగిరి అనేది రాయలసీమలకు గుండెకాయ లాంటిది. మరీ ముఖ్యంగా గండికోట రిజర్వాయర్ అనేది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు నువ్వు పట్టించుకోకపోతే, మరీ ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 వరకు ఉన్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోటకు 27 టీఎంసీలు నీళ్ళు తీసుకొని వచ్చేసింది. గుండెకాయ లాంటి గండికోటకు 20 టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చింది. వాస్తవమా కాదా అని చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా. అలాగే నువ్వు హంద్రీనేవా 9 సంవత్సరాలు, ఈరోజు నువ్వు అంటానే వైకుంఠపాలి అని అడగకూడదని మేము అడుగుతున్నాం. నిజమే, వైకుంఠపాలి వద్దులే, 2 టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా. నువ్వే 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ 99 ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 9.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా 40 టీఎంసీలు నువ్వే ఫౌండేషన్ వేసి మళ్ళీ 5 టీఎంసీలు తీసుకొని వచ్చేసి 5 టీఎంసీలు కూడా 1 కిలోమీటర్ కాదు 1 మీటర్ కూడా కాలుదైన చరిత్ర నీది. అంత ఘన చరిత్ర నీ వెనకలు పెట్టుకొని ఈరోజు వైకుంఠపాలి చేయొద్దండి అని నువ్వు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వు అంటే నేను అడుగుతాను. పోతే పని ఈ రోజైనా మేము ఈ 4 ఏళ్ళలోనే మేము చేస్తామంటే నువ్వు చేయలేకుండా, పోలవరంకి నువ్వు కదా ఈ గతి పట్టించింది. ఈ రోజుకైనా హంద్రీనేవా నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా? ఎప్పుడు కుదించడం తప్ప మరొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. హంద్రీనేవా అనేది 4 జిల్లాలకు కాకుండా, హంద్రీనేవా ఏదైతే మాల్యాల దగ్గర కానీ ముచ్చుమరి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాన్ని నీళ్లు కేవలం కర్నూలు అనంతపురం జిల్లాకే 6 లక్షల ఎకరాలకు కాదు కదా, ఇంకా అవసరం వస్తే ఎక్కువ దానిలో కూడా ఇచ్చి చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 2 జిల్లాలకే పరిమితం చేస్తూ, అటు నుంచి కూడా గాలేరు నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ హంద్రీనేవా అంటే కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు కూడా హంద్రీనేవా కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ 2 జిల్లాలకు అక్కడ నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద నిర్ణయం కావాలా అని అడుగుతాను. నువ్వేమో 10,000 క్యూసెక్కు ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేయాలని చెప్పి 2005లో నిర్ణయం తీసుకొని పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అనేది కూడా తీసుకొని వచ్చి చేస్తా అంటే, మీ పార్టీ వాళ్ళ చేతనే కోస్తా జిల్లాలో పోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేపిస్తావు. రాయలసీమకు వరప్రసాద్ అనేటి గాలేరు నగరి అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 చేస్తా అంటే దానికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళని అక్కడ చూసి వ్యతిరేకంగా నువ్వు చేపిస్తావు. ఈరోజు ఆ రోజు 44,000 నుంచి ఈరోజు పోతుంది గాలేరు నగరి పోతుందంటే గండికోటే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లా వరకు అంటే హంద్రీనేవాకి నీళ్ళు ఇచ్చేదానికి సాధ్యం చేసి దాదాపుగా 2,000 కోట్లకు పైబడి కూడా ఈరోజు అనుసంధానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కంప్లీట్ అయిన దాన్ని సత్యాన్ని కూడా తీసుకొని దాచిపెట్టాలని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా మరొక మారు కూడా దాన్ని నిలబెట్టేసి అభయన్స్లో పెట్టి దాన్ని 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పెట్టేసి ఈరోజు మరొక మారు కూడా హంద్రీనేవా అంటే కర్నూలు అనంతపురం పోయేటి కూడా నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి నీ కుటిల ప్రయత్నం ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో అతన్ని నిందించడానికి మాత్రమే నువ్వు ఈ నిర్ణయం తప్ప ఈ రాయలసీమ యొక్క ప్రయోజనాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తాడు, 2,000 కోట్లు మాత్రమే హంద్రీనేవా ఖర్చు పెడతాడంటాడు. ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది హంద్రీనేవా పైన 2,000 కోట్లే, అనుసంధానానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ నీ 4,000 కోట్లలో నువ్వు 14 నుంచి 19 వరకు ఉన్న 4,000 కోట్లలో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు 2014 కంటే ముందు జరిగిన వర్కులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రేట్లు పెరిగినాయని చెప్పి ఎక్సెస్ రేట్లు జరిగిన పనులకు ఇస్తే
గవర్నర్ పాలన వచ్చినప్పుడు గవర్నర్ నిలబెట్టిన దానికి మరీ తిరగరాసి నువ్వు వారికి బెనిఫిట్, కాంట్రాక్టర్ బెనిఫిట్ ఇచ్చడానికి ఆ 1200 కోట్లు కలిపి నువ్వు 4000 కోట్లు చెప్తున్నదా? సత్యాన్ని కూడా ప్రజలకు చెప్పినావా? ఎప్పుడైనా ఏడాది చెప్పాలని ప్రయత్నం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఏదో ఆరోపణలుగా చేసేది, వాస్తవాలు. దీనికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నాను. 4200 కోట్లలో ఈ 1200 కోట్లు 1100 కోట్లు లేదా అని అడుగుతున్నాను. గతంలో జరిగిన పనులకు ఎక్సెస్ రేట్లు ఇవ్వడానికి తగ్గ నువ్వు చేసిన 3000 కోట్లు అడిగారు. అంత తప్ప నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు కదా, చెప్పడానికి కూడా ఏం లేదు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతేనా? ఈ రాయలసీమ కోసం ఒక వికేంద్రీకరణలో భాగంగా కూడా హైకోర్టును రాయలసీమకు కావాలని చెప్పి కర్నూలు తీసుకొస్తే నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నది ఏమి అంటే నువ్వు రాయలసీమ పుత్రుడివి, రాయలసీమ వాసి అని చెప్పుకునేవని రాయలసీమ నువ్వు వచ్చేసి హైకోర్టును మళ్ళా కూడా తాడేపల్లిలోనే పెట్టి ఇలాంటి అమరావతిలోనే ఉంచి నువ్వు వచ్చి బెంచ్ ఇస్తానని చెప్తావా? ఇదే నువ్వు రాయలసీమకు చేసేది మేలు? కడప గడ్డపై నిలబడుకొని ఇవే మాట్లాడేది మీరు. ఆ రోజు ఈ రాష్ట్రం విభజన కంటే ముందు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరొక ఎయిమ్స్ అనేది కూడా ఒక హాస్పిటల్ తీసుకొని వస్తే అత్యంత వెనుకబడిన రాయలసీమలో అనంతపురం తెమ్మంటే అందరూ ఒప్పుకున్నారు ఏకంఠంతో. రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ద్రోహం చేస్తూ ఆ ఎయిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చి మళ్ళీ కూడా మంగళగిరిలో పెట్టడం నువ్వు రాయలసీమకు మేలు చేసేవానివే? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకొని పోయి ఇచ్చేసి సూపర్ స్పెషాలిటీ, అది కూడా 2013లోనే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జీజీహెచ్లో చేస్తే ప్రత్యేకంగా దాన్ని అక్కడ పెట్టి స్థలం లేదని పెట్టి మీకు ప్రత్యేకంగా ఇస్తామని చెప్తావా? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతావు నువ్వు రాయలసీమ పైన? ఒక్కటైనా కూడా ఇంతవరకు ఏమైనా చూపించావా అని చెప్పినాడు. ఇప్పటికైనా కానీ రాయలసీమకు ఆ గడ్డ పైన ఏమైనా చెప్పావా? కడప గడ్డ పైన నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా మొన్న కూడా మాట్లాడారు. ఇక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఏదో వారు అంతా బాగా చేసినట్టుగా డిస్కషన్ అని చెప్పి చెప్తున్నాను. నీవు ఏదైతే వరదలు ఎప్పుడో అవుతురి వరదలు వస్తే నువ్వు కట్టబోయే క్యాపిటల్లో తాడేపల్లిలో అమరావతి కట్టేసిన వరదలు వస్తే దానికి మాత్రం ఆ వరదల్లో అది మునిగిపోకోకుండా వాళ్ళు కట్టేది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇల్లు కట్టుకుంటే మునిగిపోకోకుండా 50 మీటర్లు 60 మీటర్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని చెప్పేసి తీసుకొని పోయడానికి 60 మీటర్లు 70 మీటర్లు, లేకుంటే ఒక్కొక్క కాలువ మురికి కాలువలే అయ్యేది. ఒక కాలువ వచ్చేసేసి ఎన్ని మీటర్లతో 70 క్యూసిక్లు లేకపోతే 100 క్యూసిక్లు 150 200 క్యూసిక్లతో నువ్వు తోగుతావే. రాయలసీమకు 4 జిల్లాలకు ఉండేది జీవస్మరణ సమస్య అందరిది కూడా, ప్రజలది, రైతాంగానికి తాగే నీళ్ళు, సాగునీళ్ళు అన్నీ కూడా కావాలా. పరిశ్రమలను తీసుకొస్తా, ఎవరు తీసుకొచ్చినా కూడా భవిష్యత్తులో పరిశ్రమ నీళ్లు కావాలంటే హంద్రీ నీవా తప్ప కృష్ణా జలాలు కూడా సరైనం లేదే. అటువంటి కాలువలు 40 క్యూసెక్కుల నుంచి నువ్వు మాట చెప్పిన ప్రకారమే 100 క్యూసెక్కులు చేయమంటే నీకు మాట రాలేదు. కానీ ఎప్పుడో కట్టబోయే హంద్రీ నీవా ఇంకో 20 అది తాడేపల్లి అమరావతి 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో డెవలప్ అయితే అది మునిగిపోకుండా నువ్వు 100, 150, 200 క్యూసెక్కులతో నువ్వు కాలువలు దోవైకి మాత్రం సిద్ధంగాని రాయలసీమకు మాత్రం హంద్రీ నీవాను మాత్రం 100 క్యూసెక్కులు చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పలేదు. కనీసం 70-80 క్యూసెక్కులు చేయడం మాత్రం మనసు ఒప్పలేదు. ఈరోజు కూడా నువ్వా మాట్లాడేది? రింగు రోడ్లు ఎక్కడో అంటే 500 మీటర్లంట. నీకు తాడేపల్లి, నీకు అమరావతి చుట్టూ 500 మీటర్ల రింగు రోడ్డు కావాలి. మేము కేవలం 50 మీటర్లో 70 మీటర్లు 80 మీటర్లో అందరినీ నీవు కాలువను మాత్రం చేయమంటే మాత్రం నీకు మాత్రం మనసు రాదు. నువ్వు మాత్రం ఈరోజు నేను రాయలసీమ వాసి అని చెప్పి చెప్తాను. సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. దాన్ని చప్పట్లు కొడతారా? దీనికి చెప్పండి కనీసం. ఇప్పుడు ఈరోజు మేము అడిగేదానికి ఈరోజు కూడా మేమేదో మిమ్మల్ని విమర్శించడం కాదు.
ఎంతమందికి నువ్వు మీ సొంతం పిల్లనిచ్చిన మామకు నువ్వు వెన్నుపోటు పొడుస్తావు. 2014 నుంచి 19 వరకు నువ్వే ముఖ్యమంత్రి అయితే మహిళలకు వచ్చేసి మహిళా సంఘాలకు వచ్చే అప్పులుంటే రద్దు చేస్తానంటే డాక్టర్ సంఘం అంతా కూడా వాళ్ళకు కూడా ₹1 లేకుండా పసుపు కుంకుతో 10,000 అని చెప్పి కొంతమందికి ఇచ్చి వారికి వెన్నుపోటు పొడుస్తువి. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎవరికో నీకు పొడుస్తూనే ఉంటావు. రైతాంగానికి రుణాలు రద్దు చేస్తానని చెప్తివి, అప్పుడు వెన్నుపోటు పొడుస్తువి. ఈరోజు సూపర్ 6 హామీలు అంటివి, ఒక్క హామీ అనుకోకుండా వెన్నుపోటు పొడుస్తా అంటే మేమంతా ప్రజలంతా చూస్తూ ఉండండి. అది కూడా నేను ఇప్పుడు చేయలేను. వైకుంఠపాలె మాత్రం ఆడద్దండి ప్రజలారా. ఇది ఒక తూరు కాదు, కర్నూలులో కూడా మొన్న చెప్పాడు. నిన్న ఛాయాపురానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు, మమ్మల్ని మళ్ళా కూడా 4 ఏళ్ళకి దించద్దండి, మేమంతా కూడా చేసేకి మొదలు పెడతాం. మేము మళ్ళీ కూడా అంటే ఈ 5 ఏళ్లలో మేము చేయము, అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేయలేం, మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మేము అమలుపరచలేం, మాకు మళ్ళా కూడా ఇంకో 5 ఏళ్ళు కావాలని చెప్పి చెప్పక వారి యొక్క మనోగతాన్ని వారి యొక్క అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పినారు. వైకుంఠపాలె ఆడద్దండి కాబట్టి మాకు మళ్ళీ ఇంకో తిరిగి ఇస్తేనే మేము చేస్తాము అని చెప్పేసి నువ్వు అట్లా వాళ్ళు కొడుతూ మహిళలకు ఇస్తే 2014 వెన్నుపోటు పొడిస్తే మీ మామకే కాదు రైతాంగానికి పొడిసి రాష్ట్రంలో రైతులకు పొడిస్తే ఇప్పుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,72,000 కోట్ల రూపాయలు మామూలు హామీలు దానికి కాదు, కేవలం డీబీటీ ద్వారా ఒకరి ప్రమేయం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ అన్ని దానిలకు కూడా వెన్నుపోటు పొడుస్తా పోతుంటే అందరూ కూడా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలి. ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ను చూసి భయపడతారంటారు. ఎవరు నీ రెడ్ బుక్ను చూసి భయపడలే, నిన్ను చూసి భయపడలే. కానీ ఈ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తీసేసి నీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని వ్యవస్థల్ని మీ అరిచేతిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా మీ అరిచేతిలో పెట్టుకొని వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ ధోరణులతో చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, ఇంకా 4 సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కానీ మా ఆలోచన భయం అని అనుకుంటాడేమో లోకేష్ గారు. ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో. లేకపోతే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళీ ఒత్తులు ఇస్తారులే అని మీరు అనుకుంటున్నారేమో. రా, నీకెందుకు ఇంకా ఉన్నాయి, ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, లోకల్ బాడీ ఎన్నికలు తెలుస్తాయి, ప్రజాస్వామ్య పద్ధతులు జరుపు నీ చేతనైతే. అన్నీ హస్తగతం చేసుకొని కాదు. ఎప్పుడుకో 4 ఏళ్ళు 3 ఏళ్ల కిందటి 8 10 ఏళ్ల కిందటి కూడా కేసులన్నీ కూడా మళ్ళా కూడా కొడుతూ నిన్న హైకోర్టే బాగా చాలా క్లియర్గా చెప్పింది. దీనికి అర్థం అనేది కూడా ఎట్టుంటుంది. మీరు ఎంక్వైరీ చేసి ఒక తూరుగా కేసులు పెడితే అది న్యాయమా కాదా నిజమా కాదని తీర్చాల్సిన కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ పోతుంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అందరికి కూడా తెలుసు. మీరేం అర్థం చేసుకోలేకున్నారు. ఇంకా రండి అన్ని దానిపైన కూడా డిస్కస్ చేస్తాం. అతనికి భయం అంతా కూడా ఇంకో భయం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అతను వాళ్ళ మామని ఎట్లా దించినాడో, కొడుకు ఏడ దించుతాడో, ఏడ వైకుంఠపాలి చేస్తాడో అని చెప్పేసి ఏమైనా భయం ఉందేమో ఈ 4 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడైనా కాదు, అందుకోసమే ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే ఈ జిల్లా కావచ్చు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. మీ వెన్నుపోటీకి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పొడుచుకుంటూ ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు, దానికి మీరు ఒత్తాసు పలకద్దండి, చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా ఎన్నికల హామీ అనేది ఇస్తే ఇతరుల మాదిరి కాకుండా ఏదైనా కానీ దాన్ని అమలుపరచాలా అని చెప్పేసి చేసి అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు చేసుకోండి. ప్రజాప్రతినిధుల్లో మీరు మాట్లాడండి, ఊరికే మమ్మల్ని విమర్శిస్తే కాదు. అందుకోసం మీ వెన్నుపోటు రాజకీయాలకి, మీ వెన్నుపోటుకు నిరసనగా కూడా ఒకతూరి అంటే ఎందుకంటే ఏదో వెన్నుపోటు నిరసనగా ప్రజల ద్వారా
ఈ ప్రభుత్వానికి చెప్పడానికి. ప్రజలు కూడా బాగా కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి చెప్పడానికి, వారి గమనానికి తీసుకొని రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4వ తేదీ జూన్ 4వ తేదీ అంటే వచ్చే నెల జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు, అంటే ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్కో, లేకపోతే ఆర్డీఓ గారికో, లేకపోతే తహసీల్దార్ గారికో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. నేను అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన, ఆ వెన్నుపోటు నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించే దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తున్నాం ఇది కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా కానీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వారు, ఎందుకంటే రాయలసీమ వాసి అని చెప్పి మీ ముందరే చెప్పుకున్నాడు కాబట్టి అదే వేదిక పైన కనీసం రాయలసీమకు సంబంధించినటివి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే పోయిన ఎయిమ్స్ ఇప్పుడు ఎట్లా పైన కూడా కూటమిలో కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చేసి అత్యంత వెనుకబడిన, ఎందుకంటే తప్పులు సర్దిద్దుకోండి, అత్యంత వెనుకబడిన ఈ అనంతపురంలో తీసుకొచ్చేదానికి మీరు ఇప్పటికే చేయండి, లేకపోతే చరిత్రహీనులు అవుతారు. మమ్మల్ని తిడితేనో లేకపోతే మా పైన ఏదో ఈశ్వరుడి ఛాలెంజ్లు చేస్తానో కాదు, ఇది ఉండిన దానికి సార్థకం అనిపించుకోండి. ఈరోజు కూడా ఏమన్నా